వచ్చిందే. పదండి. వెల్కమ్ టు యంగ్ కపుల్. హలో శ్రీకాంత్, హౌ ఆర్ యు? ఫైన్. హలో బావగారు. హలో. హలో అన్నయ్య. బాగున్నావమ్మా? నువ్వు నూరేళ్ళు జీవించాలమ్మా. ఏం బావగారు బిజీగా ఉన్నారా? వైజయంతి నిన్ను పెళ్లికూతురు పిలుస్తుందే. ఏమిటి తట్టిందా మదర్ ప్లాను? తట్టింది. గో. ఏమిటది? నన్ను ఉరికంపం ఎక్కించి నా ప్రాణం తీయండి. డోంట్ బీ సిల్లీ. నువ్వు చచ్చిపోతే తను బ్రతకలేదనే కదా నీ పెళ్ళ నిన్ను మర్డర్ కేసు నుంచి తప్పించింది. నాకు కావాల్సింది అది ఒక్కరితే చచ్చి మనిద్దరం ఆస్తి పంచుకోవడం. నేను ప్లాన్ చెప్తాను, రా. నువ్వు కారు నడుపుకుంటూ వస్తూ ఉంటావు. సరిగ్గా లెఫ్ట్ టర్న్ తిరుగుతుండగా ఎదురుగా లారీ వస్తుంది. నువ్వు రైట్ సైడ్ డోర్ తీసుకుని దూకేస్తావు. కారు వెళ్లి వైజయంతితో సహా లారీని గుద్దేస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వు కారు నడుపుకుంటూ వస్తూ ఉంటావు. సరిగ్గా లెఫ్ట్ టర్న్ తిరుగుతుండగా ఎదురుగా లారీ వస్తుంది. నువ్వు రైట్ సైడ్ డోర్ తీసుకుని దూకేస్తావు. కారు వెళ్లి వైజయంతితో సహా లారీని గుద్దేస్తుంది. శ్రీకాంత్, నువ్వు రెస్ట్ తీసుకో. వైజయంతిని డాక్టర్ చూపించి తీసుకొస్తా. పదమ్మా. ఏమిటలా చూస్తున్నావు? కారు వెనుక సీట్లో నేను ఎందుకున్నానా? కష్టంలో ప్రత్యక్షం ఉంటానని నేను దేవుణ్ణి కాదు. మనోజు వల్ల మీకు ఏ నష్టం రాకూడదని అనుక్షణం మీ నెడలా నేను ఉంటున్నాను. నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? చాలా తెలివిగా నీ పెళ్ళాన్ని యాక్సిడెంట్ నుంచి తప్పించాననుకుంటున్నావా? అది కాదు, నేను చంపాలని ప్రయత్నించాను, కానీ ఆ లోపు. కంగారు పడకు, నీ తప్పు కాదని నాకు తెలుసు. నీ వల్ల కాదని నేను అర్థం చేసుకొని మర్డర్ స్పాట్లో మార్పులు చేశాను. హాస్పిటల్లో ఈ పాటికి వైజయంతిని ఆ ఫారెన్ కుర్రాడు హత్య చేసుంటాడు. నో నో ఎమోషన్స్ పిచ్చివాడా. వైజయంతి పోయాక ఇంకో జయంతి, మరో జామంతి, చాలా మంది దొరుకుతారు. శవం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఓకే, బాయ్. చూడమ్మా, డాక్టర్ గారు చెప్పినట్టు మందులు జాగ్రత్తగా వాడాలి. అలాగే. ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చావంటే నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. అయ్యో, హ్యాండ్ బ్యాగ్ పైన మర్చిపోయాను అంకుల్.
సరే, నువ్వు వెళ్ళి కారు దగ్గర ఉన్నామా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వెప్పుడు నడుస్తూ వచ్చిన ఆటో ఎక్కవా? తొందరగా పోనివ్వు. మనంతా పీటీ వర్ష లేవలే, ఈసారైనా అడ్రస్ సరిగ్గా చెప్తా. పోనివ్వు. నేను ఇంటి దగ్గర ఉండమన్నానుగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంకుల్, వైజయంతి ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. కమా. నాకెందుకు భయంగా ఉందన్నయ్యా. ఎవరో నన్ను చంపాలని చూస్తున్నారు. అందుకే ఈ రాత్రికి నీ ఇంట్లోనే ఉంటాను. అలాగేనమ్మా, రా, కమా, వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. Not with this. అదిగో మళ్ళీ నన్నెవరో చంపడానికి వచ్చారు. భయపడకమ్మా, నేను ఉన్నా కదా, రా వెళ్ళి చూద్దాం. మీ ఆయన హాస్పిటల్లో ఉన్నాడమ్మా, నిన్ను తీసుకురమ్మన్నాడు. నువ్వు మాగంటి ఓబులరెడ్డి, షార్ట్ కట్ లో మావో.
అవునన్నయ్య, ఇతను నాకు తెలుసు. నేను వెళ్తాను. వెళ్ళమ్మా.